హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆల్రెడీ నిన్న వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఎగ్జామ్ సెంటర్స్ చేంజ్ అయ్యాయి. కొంతమందికి హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకైతే హైదరాబాద్‌లో పెట్టుకున్న ఎగ్జామ్ సెంటర్స్ మనకి చేంజ్ అవ్వటం అయితే జరిగింది. అదైతే మీరొకసారయితే చూసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఎక్కువగా ఇక్కడ చాలా మందికైతే మెసేజ్ అయితే రావడం జరిగింది. ఆ మెసేజ్ ఇలాగా ఎవరికైనా మెసేజొస్తే గిన మీరు దాన్నయితే ఒకసారయితే చెక్ చేసుకోండి. మళ్ళీ హాల్ టికెట్స్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి డియర్ క్యాండిడేట్స్ ప్లీజ్ డౌన్లోడ్ యువర్ లేటెస్ట్ అండ్ రివైజ్డ్ హాల్ టికెట్స్ ఫర్ ద మెగా డీఎస్సీ 2025. ప్లీజ్ ఫాలో యాజ్ పర్ ద లేటెస్ట్ అండ్ రివైజ్డ్ హాల్ టికెట్స్ ఫర్ ద ఎగ్జామ్ సెంటర్స్ అండ్ ఎగ్జామినేషన్ డేట్స్. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా చేంజ్ అవ్వడం అయితే జరిగింది. అందుకనే మీరు ప్రతి ఒక్కరైతే ఇప్పుడు ఎందుకు చేంజ్ అయ్యాయనేది కూడా నేను చెప్తాను. మనకి ఇక్కడ తెలంగాణలో టెట్ జరుగుతుంది కదండీ! 18థ్ నుంచి 30 వరకైతే తెలంగాణలో టెట్ అయితే జరుగుతుంది. ఇక్కడ సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళకి, ఇక్కడ సెంటర్ పడిన వాళ్ళకి 17థ్ నుంచి ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ వేరే ప్లేస్‌లలో అయితే వేయడం అయితే జరిగింది. సెంటర్స్ అయితే చేంజ్ అయ్యాయి. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి చేంజ్ అయ్యుండొచ్చని నేననుకుంటున్నాను. మీకు ఇలాగ మెసేజొస్తే గిన మీరు కంపల్సరీగా మళ్ళీ హాల్ టికెట్‌నయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పటి నుంచి రాసేవాళ్ళు సే నెక్స్ట్ రేపటి నుంచి రాసేవాళ్ళు 15థ్ నుంచి రాసే వాళ్ళందరికైతే చేంజ్ అయ్యుంటాయని నేననుకుంటున్నాను. ఫస్ట్ మీరు బయాలజీ తీసుకున్న వాళ్ళు ఉంటారు గదండీ! బయాలజీ టీ టీజీటీ రాసారు. స్కూల్ అసిస్ట్ అది గూడా అయిపోయినట్టుగుంది. స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ గూడా అయిపోయింది. పీజీటీ రాసేవాళ్ళు ఉంటారు కదా! పీజీటీ రాసేవాళ్ళు ఎవరన్నా మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్ట్ ఇట్లా ఎవరున్నా గానీ 17థ్ నుంచి మనకి 30 వరకు జరగబోయే ఎగ్జామ్స్ అన్నిట్లల్లో హైదరాబాద్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళందరికైతే చేంజ్ అయ్యుంటాయి. అదైతే మీరొకసారి గుర్తుంచుకొని మీకిలా మెసేజ్ ఎవరికైనా వస్తే ఖచ్చితంగా మీరైతే హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. నాకైతే ఇలాగ వచ్చింది. అందుకనే నేను మళ్ళీ ఒకసారి హాల్ టికెట్‌నయితే డౌన్‌లోడ్ చేసుకున్నాను. నాకొచ్చినవైతే సెంటర్స్ అయితే చూపిస్తానండి. చూడండి ఫస్ట్ నాకైతే ఇప్పుడు సోషల్ స్టడీస్‌కి సంబంధించి అల్వాల్‌లో అయితే నాకు పడడం అయితే జరిగింది. ఫస్ట్‌లో గూడా అల్వాల్‌లోనే వచ్చింది. నెక్స్ట్ టీజీటీ తెలుగు గూడా ఇక్కడ చూడండి. టీజీటీ తెలుగేమో గుంటూరులో అయితే సెంటర్ అయితే ఇచ్చారు. నా పీజీటీ తెలుగునేమో ఫస్ట్ మళ్ళీ పీజీటీ తెలుగు గూడా అల్వాల్‌లోనే ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ 29థ్ రోజు మరలా గుంటూరులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇవి అల్వాల్‌లోనేమో 2 సెంటర్స్ అయితే ఇచ్చారు గదండీ! ఈ 16థ్ రోజైతే అలానే ఉంది. మళ్ళీ 17థ్, 22nd ప్లస్ 23rd, 29థ్ ఈ 23rd పీజీటీది మాత్రము అల్వాల్ కాకుండా నాకైతే ఇది చేంజ్ అయితే అయిందండి. ఇది గుంటూరులో అయితే మళ్ళీ వేశారు. అలాగా మీకేమన్నా చేంజ్ అయ్యాయేమో మేబీ ఇక్కడ 17థ్ నుంచి 18థ్ నుంచి స్టార్ట్ అయితున్నాయి గాబట్టి 17థ్, 18థ్ నుంచి రాసే వారందరికైతే చేంజ్ అయ్యుంటాయని నేను అనుకుంటున్నాను. మీరు హైదరాబాద్‌లో ఒకవేళ సెంటర్ పెట్టుకొనుంటే, ఒకవేళ హైదరాబాద్‌లో ఎవరికైనా సెంటర్ పడింటే గిన మీ సెంటర్ వచ్చింటే గిన ఎగ్జామ్స్‌కి అవైతే చేంజ్ అయ్యాయి. ఒక అల్వాల్‌లో పడిన సెంటర్‌లోవి చేంజ్ అయ్యాయో, మరి అన్ని సెంటర్స్ చేంజ్ అయ్యాయో నాకైతే తెలీదు. నాకైతే ఇలా చేంజ్ అయింది కాబట్టి మీకైతే చెప్తున్నాను. వీడియోనైతే షేర్ అయితే చెయ్యండి. లైక్ అయితే చేయండి. షేర్ చేస్తే ఇది లైక్ చేశారనుకో చాలా మందికైతే ఉపయోగపడుతుందండి. మీరు షేర్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్‌లో ఉంటారు. అప్పుడు ఫస్ట్ తీసుకుంటారు గదండీ హాల్ టికెట్. అప్పుడే సెంటర్స్ ఉన్నాయని, అప్పుడివే ఉంటాయిలే అని అనుకుంటారు. ఇట్లా మీకు మెసేజ్ వస్తే చెక్ చేసుకొని మళ్ళీ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. చేంజ్ అయినయి చూడండి. ఫస్ట్ అయితే అల్వాల్‌లోనే ఉంది నాకు. ఇదైతే చేంజ్ కాలేదు. 16థ్ రోజు జరిగేది. 16థ్ రోజుదైతే చేంజ్ అవ్వలేదు. 22nd రోజుది మాత్రము నాకు
చూడండి సే ఇక్కడ టైమింగ్స్ కూడా చేంజ్ అయ్యాయండి. ఇక్కడ 9:30 అని అయితే ఇచ్చారు గదండీ! 9:30నే ఉంది. టైం గూడా అలానే 9:30కే ఉంది. ఇక్కడ ఇది గుంటూరు. ఇది మామూలుగానే చేంజ్ అయితే అవ్వలేదు. ఇది మాత్రము చేంజ్ అయిందండి. పీజీటీది మాత్రము 23 వచ్చేది. ఇక చూడండి గుంటూరని చేంజ్ అవ్వటం అయితే జరిగింది. ఇదే నాకైతే ఇక్కడ చూడండి ఇక్కడ అల్వాలనైతే ఇచ్చారు. హైదరాబాద్ చూడండి అల్వాలైతే ఇచ్చారు. ఇక్కడనే మళ్ళీనేమో ఇది నాకు రీసెంట్‌గా నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఇక్కడ గుంటూరు సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది అందుకే చేంజ్ అయింది. మళ్ళీ ఇది మాత్రం సేమే ఉందండి లాస్ట్ 29థ్‌ది. అలాగా మీకేమైనా చేంజ్ అయ్యాయేమో మీరైతే ఒకసారైతే చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి ఇప్పటి నుంచి రాయబోయే వారందరికీ ఎగ్జామ్స్ ఎవరెవరైతే ఇప్పుడు రాస్తున్నారో స్కూల్ అసిస్టెంట్ కానీ, తెలుగు కానీ, ఇంకా ఎస్‌జిటి వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పుడు 17థ్ నుంచయితే రాసే వారందరికైతే కొంతమందికైతే చేంజ్ అయ్యుంటాయండి. అందరికైతే అయి చేంజ్ అవ్వకపోయుండొచ్చు. కొంతమందికైతే అయ్యుండొచ్చు. అందుకనే మీరైతే ఒకసారైతే చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. మళ్ళీ లేకపోతే మీరు పాత హాల్ టికెట్ తీసుకెళ్ళి ఆ సెంటర్ దగ్గరికెళ్ళి అక్కడ మీరు లేకపోతే, మీ నేమ్ లేకపోతే, మీ హాల్ టికెట్ నంబర్ లేకపోతే మళ్ళీ మీరు హైరానా పడాల్సొస్తది. అందుకనే ఈ విషయాన్నయితే ప్రతి ఒక్కరికైతే షేర్ అయితే చేయండి. షేర్ చేస్తే దీన్ని మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. నాకైతే ఇక్కడ నేను హైదరాబాద్‌లోనే అని సెంటర్ అని వెళ్ళితే మళ్ళీ నేను ఈ ఎగ్జామ్ అయితే మిస్ అయిపోయేదాన్ని. గుంటూరులో పడింది. గుంటూరుకి, హైదరాబాద్‌కి వెళ్ళడం అనేది చాలా టైమ్ ప్రాసెస్ కదండీ! అందుకనే ఇప్పుడు మామూలుగా ఒకటే డిస్ట్రిక్ట్‌లో ఉన్నా గాని మనం ఆ టయానికైతే వెళ్ళలేము. చూసుకొని. ఇంగ అది మిస్ అయిపోయినట్టే. అందుకని విషయాన్నయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. నేను ఆల్రెడీ నిన్నైతే వీడియో పెట్టాను. ఇప్పుడైతే మీకు మళ్ళా క్లియర్‌గా చూయిద్దామనే ఉద్దేశ్యంతో మళ్ళీ నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీరు కొంతమందికైనా షేర్ అయితే చేయండి. లైక్ అయితే చేయండి. లైక్ చేసినా గానీ ఈ వీడియో ముందుకు ప్రమోట్ అయ్యి ఇంకొంతమందికైతే యూజ్ అవుతది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారేమో నెక్స్ట్ 17థ్ నుంచి 30 వరకు ఎవరు రాస్తున్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా వన్స్ ఒకసారైతే చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుంటే బావుంటది. ఒకవేళ ఇప్పుడైనా ఎవరైనా ఇప్పటి నుంచి రాసేవారు మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు రోజు హాల్ టికెట్‌నయితే డౌన్‌లోడ్ చేసుకోండి. మనకి హాల్ టికెట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ ముందు ఎలా డౌన్‌లోడ్ చేసుకున్నారో ఏపీడీఎస్సీ 2005 అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ క్యాండిడేట్ ఐడీకి లాగిన్ అయ్యి లాగిన్‌లో నుంచి మీ నంబర్స్ ఉంటాయి గదండీ! ఆహ్, ఈమెయిల్ ఐడీ అవి ఉన్నాయి గదా! పాస్‌వర్డ్ అవన్నీ అడుగుతారు. అవి క్లిక్ చేసేస్తే మీకు ఓపెన్ అయిపోతది. సైడ్‌కున్న ఆప్షన్స్ క్లిక్ చేశారనుకో పక్కన హాల్ టికెట్ అని వస్తది. తర్వాత డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటది. హాల్ టికెట్ డౌన్‌లోడ్. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు రీసెంట్‌గా ఉన్న హాల్ టికెట్ అయితేనే డౌన్‌లోడ్ అయితది. మీకు ఎక్కడైనా మీరు సెల్ ఫోన్‌లో అయినా డౌన్‌లోడ్ చేసుకోండి. సిస్టమ్‌లో అయినా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే ఈరోజైతే ఈ వీడియో చూసిన వెంటనే మీరైతే వన్స్ ఒకసారైతే చెక్ చేసుకోండి. పాతదుంటే పర్వాలేదు. ఒకవేళ కొత్తది ఉన్నాదనుకో ఒకసారి చెక్ చేసుకుంటే పోయే నష్టం ఏం లేదు కదా! ఒకసారైతే ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. ఇప్పటి నుంచి రాయబోయే వారందరూ ఒకసారైతే చెక్ చేసుకోండి. మెసేజ్ వచ్చినా రాకపోయినా ఇప్పటి నుంచి రాసే వాళ్ళందరూ అయితే చెక్ చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇట్లా చేంజ్ చేయడం వలన చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ టైంలో చేంజ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదండి వాళ్ళకి కూడా. ఆహ్, ఈ అభ్యర్థులనైతే చాలా ఇబ్బందయితే పెడుతున్నారు. ఆహ్, ఈ డీఎస్సీ వాళ్ళు. ఇక్కడ చూడండి మనకి ఈరోజు సెషన్‌లో 13/6/2025 మార్నింగ్ సెషన్‌లో కొన్ని అయితే ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే నాకు తెలిసినంత వరకు దొరికాయండి ఇవి. ఆహ్, మా ఫ్రెండ్స్ అయితే పెట్టారు. అందుకని నేను అవైతే మీకు కొన్నైతే వివరిద్దామనైతే వచ్చాను. చూడండి ఏ బిట్స్ వచ్చాయో మీరు చూడండి. ఇలాంటి మోడల్‌లోనే ఇవే బిట్స్ వస్తాయని కాదు. కొంచెం ఈ మోడల్‌లో అయితే మీరైతే చూసుకోండి. పీఐఈవి, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి కొన్ని బిట్స్ అయితే చూడండి. ఇప్పుడు ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలను నిర్వహించు సంస్థ ఏంటని అడిగారంట. మక్తాబ్ అని. అయితే దీనికైతే సరైన సమాధానము. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఏ వయస్సు వారికి స్థాపించారు? ఇక్కడ ఇది కస్తూరిబావి మెయిన్
గర్ల్స్‌కి సంబంధించినవే అండి. బాలబాలికలకి బడి మానేసిన వారు, బడి బయట పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలకి 6th నుంచి 10th వరకు ఉంటాయండి ఈ స్కూల్స్. దీని గురించయితే చూసుకోండి. ప్రతి పేపర్‌లో అయితే ఈ కస్తూరిబా గురించయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లస్ కమిషన్‌లు స్థాపించిన సంవత్సరాలైతే అడుగుతున్నారంట. మనకి ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీఎఫ్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! వీటి గురించయితే అవి ఎప్పుడు స్థాపించారు అనైతే అడుగుతున్నారంట. మనకి కొన్నయితే అన్నీ మిక్స్ అయ్యాయండి దీంట్లో. జీకే, కరెంట్ అఫైర్స్ ప్లస్ సైకాలజీ మిక్స్ అయి ఉన్నాయి. మీరైతే చూసుకోండి. ఉపగమ సంఘర్షణ, శా శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు ప్లస్ ఉపరాష్ట్రపతుల వరుస క్రమం అయితే అడిగారంట. ఆర్‌టీఈ 2009 గురించి కూడా అడిగారు. రికార్డులు, రిజిస్టర్ల గురించి కూడా అడగటం అయితే జరిగిందంట. ఎన్‌సీఎఫ్ 2005 చైర్మన్ ఎవరు అని అడిగారు. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు, శాస్త్రవేత్తల గురించి కూడా అడిగారంట. స్కూల్స్ డైరీస్ గురించి కూడా అడిగారంట. గుకేష్ చదరంగంలో ఎవరి మీద విజయం సాధించాడు అనే బిట్ కూడా రావడం అయితే జరిగిందంట. మీకు ఒకవేళ ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఎవరైనా చూసిన వాళ్ళకి ఆన్సర్స్ తెలియకపోతే గిన ఆన్సర్స్ అయితే చూసుకుంటారు గదండీ! ఆస్కార్ అవార్డు 2025లో అందుకున్న ఉత్తమ చిత్రం ఏంటని అయితే అడిగారు. ఇది 'అరోరా' అనుకుంటా అండి. మీకు తెలిస్తే గిన సమాధానం అయితే ఆన్సర్ అయితే చెయ్యండి. ఏ రంగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఇచ్చారు అనేది కూడా ఇచ్చారంట. ఇది కూడా అయితే మీరు చూడండి. ఇంకా నాకు తెలిసినంత వరకైతే ఈ బిట్స్ అయితే వచ్చాయి ఈరోజు మార్నింగ్ సెషన్‌లో. ఇది ఇంగ్లీష్ పేపర్ ఈరోజు జరిగింది. ఇవి వచ్చాయని అయితే చెప్పారు. మీరు ఇంకా మిగతావేమన్నా మీకు దొరికితే మీరు గూడా చూసుకోండి. సెర్చ్ చేయండి. చాలామంది యూట్యూబ్‌లో అయితే మనకి ఈరోజు వచ్చిన క్వెషన్స్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నారు. అవి గూడా మీరు చూసుకోండి. నాకు తెలిసినంత వరకైతే ఇవైతే నాకు ఈరోజైతే తె తెలిసాయి. అందుకనైతే మీరు కూడా కొంచెం తెలుసుకుంటారనే ఉద్దేశంతోటే పెట్టడం అయితే జరుగుతుంది. నేను 2 వీడియోస్ అయితే పెట్టానండి. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రతిరోజు పెట్టమన్నారు గానీ, నాకైతే వీలవ్వటం లేదండి పెట్టడానికి. అందుకనే పెట్టలేకపోయాను. ఈరోజు టైం దొరికింది. అందుకే ఈ విషయం మీకు చెప్దామనే ఉద్దేశంతోటైతే వీడియోనైతే చేయడం అయితే జరిగింది. టెట్, డీఎస్సీ రాసే వారందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఈ టెన్షన్ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా అయితే ఎగ్జామ్ అయితే రాయండి. మనకి ఆల్రెడీ కొంచెము ప్రతిరోజు రాసేవాళ్ళు కొన్ని బిట్స్ ఎలా వచ్చాయి అనేదైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి, దాన్ని బట్టి మీరు పేపర్ అయితే జీకే, కరెంట్ అఫైర్స్, ఈ పీఐ సబ్జెక్ట్స్ కొంచెం అయితే ఈజీగానే వస్తుందని చాలామంది చెప్తున్నారండి. మీరు చదవండి. అవే క్వెషన్స్ నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా ఎగ్జామ్స్ అయితే పోస్ట్‌పోన్ అవ్వవు. ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరుగుతాయని కూడా నేను చెప్పడం అయితే జరిగింది. తెలంగాణలో కూడా ఇలానే జరిగిందని చెప్పాను గదండీ! అలానే జరుగుతున్నాయి ఏపీలో కూడా. ఇక్కడ కూడా తెలంగాణలో పెట్టారు. పేపర్ కూడా చాలా ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మంచి స్కోర్ అయితే తెచ్చుకున్నారు. ఎమ్మటే మనకి టైం ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టారు కదా! స్కోర్ తగ్గుతది అని అనుకున్నారు గానీ, స్కోర్ ఏమాత్రం తగ్గలేదండి. 80 అబోవ్ వచ్చిన వాళ్ళకి జాబ్ అయితే వచ్చింది. నాన్ లోకల్ వాళ్ళకైనా, లోకల్‌లో అయినా మంచి ర్యాంక్ రావాలంటే 80 అబోవ్ ఉండాలి. మినిమమ్ 75, 80 మధ్యలో ఉన్న వాళ్ళకైతే జాబొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటది. మీరు ఎక్కువగా బిట్స్ అండి. చాలామంది చెప్పేది ఏంటంటే, బిట్స్ అప్లికేషన్ టైప్ అయితే ఇవ్వటం లేదు కానీ, సరి అయినది, సరికానిది అనైతే ఇస్తున్నారంట. మీరు అవి క్వెషన్ మాత్రం పర్ఫెక్ట్‌గా చదవమనైతే చాలామంది చెప్తున్నారు. మీరు కూడా అలాగనే చదవండి. పర్ఫెక్ట్‌గా చదివితే మీకు తెలుస్తది. అదొకటైతే గమనించుకోండి. తొందరపడకండి. టైం అయితే మాక్సిమం అందరికైతే సరిపోతుందని అంటున్నారు. మనకి 2½ అవర్స్ అయితే ఉంటాయి గదండీ! 2½ అవర్స్ ఉంటది. మీరైతే చూసుకొనైతే చేయండి. మెథడాలజీ కూడా చాలా ఈజీగానైతే వస్తుందంట. కంటెంట్ గూడా మనకి టెక్స్ట్ బుక్‌లోవే వస్తున్నాయి అని చాలామంది అంటున్నారు. టెక్స్ట్ బుక్ దాటి ఎక్కడికైతే వెళ్ళట్లేదు అని జెప్తున్నారు. మనకి ఆర్‌టీఏ 2009 చూడండి. 2000 ఎన్‌ఈపీ 2020 నుంచి కూడా అయితే బిట్లయితే వస్తున్నాయంట. 2005 చైర్మన్ అయితే అడిగారని జెప్పారు. మనకి ఎన్‌ఈపీ 2020 చైర్మన్స్ దీంట్లో ఉన్న విధులు ఇవన్నీ అయితే చూసుకోండి. రికార్డ్స్ నుంచి కూడా అయితే బిట్లయితే వస్తున్నాయంట. ఇంకా
జీకే నుంచే ఎక్కువ బిట్స్ అయితే వస్తున్నాయని అయితే చాలామంది చెప్పడం అయితే జరిగిందండి. కరెంట్ అఫైర్స్ నుంచయితే కొంచెం తక్కువే వస్తున్నాయి అని అంటున్నారు. అవి కూడా ఎక్కువగా మనకి గేమ్స్ గురించయితే వస్తున్నాయని చాలామందయితే చెప్తున్నారు. మీరైతే జీకే అయితే కరెక్ట్‌గా అయితే మంచిగా అయితే చూసుకోండి. ఈ ఫస్ట్ లెసన్‌లో మనకి ముస్లిమ్స్, జైన, బౌద్ధవి ప్రతిరోజు ఒక బిట్ అయితే వస్తుందండి. ఇవి కూడా అయితే మీరు చూసుకోండి. వీటికి మీకు ఆన్సర్స్ తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే క్లియర్‌గా అయితే క్వెషన్స్ అయితే రాయలేదు గానీ, ఇక్కడ రఫ్‌గా అయితే రాసానండి. కాతే మీరొకసారి చూసుకుంటారనే ఉద్దేశ్యంతోటి మీకు ఇవి ఏ చాప్టర్‌లో ఉన్నాయో గూడా మీకు తెలుస్తది గాబట్టి హ్మ్. ఇది మూర్తిమత్వం చాప్టర్‌లో ఉంటది. ఈ ఇది శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, అభ్యసన లెసన్‌లో ఉంటాయి. వైయక్తిక భేదాలు లెసన్‌లయితే ఉంటాయండి ఇవి. ఈ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వరుస క్రమం గూడా అడుగుతున్నారంట. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ ప్రెజెంట్ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్స్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమితులయ్యారు? ఇట్లా కాగ్ గురించి ఎవరు నియమితులయ్యారు? ఇలా క్వెషన్స్ అయితే ప్రెజెంట్‌వి మనకు ఫస్ట్ ఎవరు నియమితులయ్యారు అనే దాని గురించయితే ఇస్తున్నారంట. అవి కూడా అయితే మీరు చూసుకోండి. ఏం ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. ఈ వీడియోనైతే మీకు వీలైనంత డీఎస్సీ రాసే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అండి. మీకు ఒకవేళ సెంటర్స్ అయితే ఇట్లా చేంజ్ అయ్యుంటే గిన వాళ్ళైతే చూసుకుంటారు గదండీ! ఎవరైనా మీకు నేను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా చేంజ్ అయితే ఒక కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేశారంటే వాళ్ళకి కూడా చూసుకుంటారు. కామెంట్ చేంజ్ ఎంతమందికి చేంజ్ అనేది కూడా తెలుస్తా ఉంటది కాబట్టి, ఆ విషయాన్నయితే మీరు మీకు చేంజ్ అయితే గిన చేంజ్ అయిందని చెప్పేసయితే ఒక మెసేజ్ అయితే మాకు పెట్టండి. ఇంకా నెక్స్ట్ అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నేను నాకు తెలిసినవి ఏవన్నా బిట్స్ ఉంటే గిన మీకైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. నాకైతే 16థ్ రోజైతే ఉంది నాకు సోషల్. ఆ సోషల్‌లో వచ్చే బిట్స్ అయితే నేను కంపల్సరీగా నేను నోట్ చేసుకొనైతే మీకు చెప్పడానికైతే ట్రై చేస్తానండి. చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇంకా అంతలోపు ఏమన్నా మీకు నా దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా గానీ నాకు తెలిసింది మీకైతే వీడియో రూపంలో అయితే చేసైతే అప్‌లోడ్ అయితే చేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థాంక్స్. ఈ వీడియోనైతే వీలైనంత చాలా మందికైతే షేర్ అయితే చేయండి. ఈ డీఎస్సీ రాసే వాళ్ళకైతే షేర్ చేస్తే వాళ్ళైతే చూసుకుంటారు. లైక్ అయితే చేయండండి ప్రతి ఒక్కరు. లైక్ చేస్తే ఈ వీడియో ముందుకైతే ఎళ్తుంది. చాలా మందికైతే కనపడడం అయితే జరుగుతుంది. అందుకని లైక్ చేయమని చెప్తున్నాను. థాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. డీఎస్సీ రాసే వారందరికైతే ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.